నిజంగా ఐశ్వర్యాలను ఇచ్చినవాడు, ఆస్తి అంతస్తులు ఇచ్చినవాడు. ఆయనకు డబ్బుతో అవసరం లేదు, ఆయనకు జనాభాతో అవసరం లేదు, లోబడిన వ్యక్తితో అవసరమే ఉన్నది. ఎవడు దీన మనసు గలవాడై ఉంటాడో వానిని దేవుడు దృష్టించి వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్నాడు. అమ్మా, అయ్యా, బాబు, సహోదరి, సహోదరుడా, శాంతి లేదా? సమాధానం లేదా? శాంతి ప్రదాత అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాబడింది. ఆయన విశ్వాసం ఉంచుతాం. ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆత్మకు రక్షణ ఉంది. ఆయన ఆత్మరక్షకుడు, శరీరాల పోషణకర్త, ఈ లోక సృష్టికర్త. ఆయన మనకు శాంతినిస్తాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేయవాడు, త్రోసిపుచ్చేవాడు కాదు. యేసయ్యను నమ్ముకుందామా? యేసయ్యను వేడుకుందామా? యేసు ప్రభువా నన్ను క్షమించు అనే ఒక్క మాట, చిన్న మాట చెబితే చాలు, సూక్ష్మంలో మోక్షం. యేసయ్య నా కోసం సిలువలో మీ రక్తం గార్చారు, ప్రాణం పెట్టారు. నేనేదో అనుకున్నా, ఏమో అనుకున్నా, కానీ నాకు తెలిసి వచ్చింది. ఇదిగో నేను నమ్ముకుంటున్నాను. నా హృదయంలోనికి రండి. నా హృదయంలో ఉన్న బరువు, నా తలలో ఉన్న పాపపు తలంపులు, ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, ఆవేశాలు, కొన్నిసార్లు నేను చనిపోవాలని చూశాను. నా భర్త, నా భార్య, పిల్లలను బట్టి, ఇదిగో అప్పులను బట్టి, నాకున్న రోగాలను బట్టి, నాకున్న ఈ యొక్క టార్చర్ను బట్టి, ఇదిగో నాకున్న ఒత్తులను బట్టి, ఇబ్బందులను బట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం చూశాను. అయితే ఈ మాటలు వినడానికేనేమో నన్ను బ్రతికించావు యేసు ప్రభువా అని చెబుదాం. ఎందుకంటే ఈ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి కూడా మనతో పాటు రావు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోతాం. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోం. పిల్లరా, మనం కట్టుకున్న బట్టలు కూడా మనతో వస్తానో కూడా మనకు తెలియదు. ఎక్కడ ఈ శరీరం కుప్పగులిపోతుందో తెలియదు. ఏంటంటే సమాధి చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. పిల్లరా, మంచి పేరు, మంచి మాటలు, మంచి విధానం, మంచి నడవడిక మీకు కావాలని కోరుకుంటున్నారా? మంచి వాళ్ళగా మార్చేది యేసు ప్రభు వారే. మనిషిగా పుట్టావు, మంచి మనసులు ఇచ్చేది యేసు ప్రభు వారే. మానవుడిగా పుట్టావు, మానవత్వం కలిగి జీవించేటట్లుగా సహాయం చేసేది యేసు ప్రభు వారే. ఆయన ద్వారా తప్ప మంచి హృదయాన్ని ఎక్కడా పొందుకోండి. పిల్లరా, ఆయన విశ్వాసం ఉంచుతాం, క్షమాపణ కోరుకుందాం, మరి నిత్య జీవాన్ని పొందుకుందాం, పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, నరకాన్ని తప్పించుకుందాం, తీర్పును తప్పించుకుందాం, దైవలోకానికి మనం అందరూ చేరుకుందాం. దేవుడు ఇటు సంగతులు మనం